வைத்தேன் மஞ்சளம் செங்கடேன் அப்பங்களண்ட சிற்றுண்டே அக்காரம்பாலில் கலப்பிடமென் முளையாள் சிறுபுறம் பேசி என்னை குடத்தை உரட்டி இளம் வெள்ள கிள்ளை இழந்தனர் பாலம் தயிரம் கடைந்துரிவேல் வைத்தவன் நினைவாலோல கட்டி கனிகள் உதிரையறிந்து தொழுவிடில் புக்கு புழுழியலைந்த பொன்மேனி நிறத்த கண்ணபிரானை உகந்து மலைமேனி நிறத்த கண்ணபிரானை உகந்த பராவிராவனந்தன் முருமது நிலங்கமே பராவிராவனந்தன் முருமது நிலங்கமே ஆடுகளோடு போய் கண்டைகள் மேய்த்து ஆடுகளோடு போய் கண்டைகள் மேய்த்து மறியார் வெண் செங்குடையாய் திருநாள் திருவோணமின்னேழனார் கரையங்கி வைத்தார் வெண் செங்குடையாய் திருநாள் திருவோணமின்னேழனார் கரையமாக்கி வைத்தேன் தொட்டு கண்பின் பெண் గోకులనందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ. అత్యద్భుతమైనటువంటి ఘట్టంలోకి మనమందరం కూడా ప్రవేశించబోతూ ఉన్నాం. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ శ్రీవారు వెంకటేశ్వరుడు మలయప్ప స్వామి ఇప్పటి వరకు తిరుమంజనంలో మనకి దర్శనమిచ్చారు. మలయప్ప స్వామి ప్రతినిధిగా స్వామివారు మీరందరూ కూడా గమనించి ఉంటారు, శ్రీవారికి సమర్పించినటువంటి తులసి మాలను తిరిగి చక్ర పెరుమాళ్ వారికి సమర్పించటం జరిగింది. ఆ తదుపరి ఆ చక్ర పెరుమాళ్ వారికి విశేషంగా కుంభంతో అభిషేకం చేసి పూర్తి చేసిన పిదప చక్రస్నానము కొరకు దివ్య ప్రబంధాన్ని తిరుమంజనం పూర్తయిన తర్వాత పఠించాల్సినటువంటి దివ్య ప్రబంధాన్ని పఠించిన పిదప జరగాల్సినటువంటి కైంకర్యములన్నీ చక్కగా జరిగిన పిదప పుష్కరిణి వద్దకు ప్రధాన అర్చకులు, ప్రధాన కైంకర్యపరులు, అలానే జీయర్ స్వామి వారి యొక్క బృందము, అధికారులు, అనధికారులు అందరూ కూడా శాస్త్రోక్తంగా లాంఛనయుతంగా మంగళధ్వనుల మధ్య వేద పండితులు వేదమంత్రాలు వల్లిస్తూ ఉండగా ఈ యొక్క కైంకర్యాన్ని ప్రారంభించటం కొరకు అవబృధ స్నానము కొరకు అర్చక స్వాములు వేంచేస్తూ ఉన్నారు. ఇప్పుడు పుష్కరిణికి విశేషంగా సమర్పించాల్సినటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా ఇప్పుడు సమర్పిస్తారు. ముందుగా చక్ర పెరుమాళ్ళు వారికి అర్ఘ్యపాద్యాచమనాది కైంకర్యములు అందజేస్తారు. ఆ తదుపరి పుష్కరిణి వద్ద వరుణ మంత్ర జపాన్ని చేస్తారు. పుష్కరిణికి పుష్పమాలిక సమర్పణంగా ఇస్తారు, హారతులు అందిస్తారు. అదుగోండి వైఖానస భగవచ్శాస్త్రంలో చెప్పబడినట్లుగా ఈ యొక్క కైంకర్యాలన్నీ కూడా శ్రద్ధగా శాస్త్రోక్తంగా నిర్వహింపబడుతూ ఉంది. వేద పండితుల ప్రతినిధులు, జీయర్ స్వాముల ప్రతినిధులు, అర్చకుల ప్రతినిధులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. లాంఛనాలైనటువంటి దివిటి, గొడుగు మొదలైనటువంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అందరూ కూడా చక్రస్నానం అయిన పిదప పాప ప్రక్షాళన గావించుకొని స్వామి యొక్క
బ్రహ్మోత్సవ ఫలాన్ని అందరూ పొందాలని లక్షలాది మంది భక్తులు పుష్కరిణిలో స్నానాలు ఆచరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి కైంకర్యం చూడండి. చక్ర పెరుమాళ్ వారికి ఆసనము, సింహాసనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. ఆ తదుపరి అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, పుష్పము, గంధము, ధూపము, దీపము, మంగళ నీరాజనము అనేటువంటి ఉపచారాలు అక్కడ సుదర్శన పెరుమాళ్ చక్రతాళ్వార్ అని పిలువబడేటువంటి ఆ అనపాయి అనంటే నిరంతరము కూడా స్వామి పట్ల తమ భక్తిని ప్రదర్శిస్తూ స్వామిని విడిచిపెట్టక నిరంతరం స్వామితో ఉండేటువంటి గణాన్ని అనపాయి గణము అంటారు. వారిలో లక్ష్మీదేవి, అనంతుడు అంటే ఆదిశేషుడు, గరుత్మంతుల వారు, విశ్వక్సేనుడు, అలాగే ఈ సుదర్శన పెరుమాళ్, వీళ్ళు ఎప్పుడూ కూడా నిరంతరము స్వామిని అంటిపెట్టుకునే ఉంటారు. స్వామికి ప్రతినిధిగా వీరు భాషిస్తారు. ఇలాంటి సందర్భాలలో స్వామికి సమర్పించినటువంటి తులసిమాలని ఆయన వేసుకొని స్వామికి ప్రతినిధిగా ఇక్కడికి విచ్చేసి కైంకర్యాలు అందుకుంటూ ఈ యొక్క చక్రస్నానంలో భాగస్వామ్యాన్ని వహిస్తూ ఉన్నారు సుదర్శన పెరుమాళ్ళు వారు. ఆయనకి చూడండి కైంకర్యాలు చేసి చందనాది గంధాన్ని సమర్పించి, పుష్పాన్ని సమర్పించి, ధూపదీపములు సమర్పించేటువంటి కైంకర్యాన్ని ప్రధాన కైంకర్య పరులు, శ్రీవారి వంశపారంపర్య అర్చకులు వారి చేతుల మీదుగా ఇటువంటి కైంకర్యాలని శ్రద్ధగా జరిగేటువంటి కైంకర్యాలని ఈ 9 రోజుల పాటు వివిధ సందర్భాలలో మనం చూసాం. అంతే శ్రద్ధగా ఈ యొక్క స్నపన తిరుమంజన వేడుక కూడా జరుగుతుంది. ఇప్పుడు వేద మంత్రోచ్చారణ కూడా శాస్త్రోక్తంగా శాస్త్రంలో చెప్పబడినటువంటి వరుణ సూక్తము, అఘమర్షణ సూక్తము అనేటువంటి సూక్తం ఉన్నది. అంటే ఏదైతే మన పాపములను ప్రక్షాళన గావించుట కొరకు వేదంలో ఏ సూక్తములైతే చెప్పబడ్డాయో ఆ సూక్తములు ఇక్కడ పఠింపబడతాయి. పుష్కరిణికి ఆ రకమైనటువంటి ఉపచారములు అందు వరుణదేవుణ్ణి ఆవాహన చేసి అర్చించి ఆ ఉపచారములన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ మంగళ నీరాజనాన్ని మనం అందరం కూడా తరిద్దాం. పుష్కరిణికి కూడా పూజా కార్యక్రమం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అర్చక స్వామివారు పుష్కరిణికి చేయాల్సినటువంటి లాంఛనాలను కూడా చేస్తారు. ఆ పుష్కరిణి యందు అధిదేవుడిగా ఉన్నటువంటి ఆ వరుణదేవుడికి ఆ పుష్పమాలికను సమర్పిస్తున్నారు. ఆ తర్వాత పత్రములు సమర్పిస్తున్నారు. ఇవన్నీ కూడా శాస్త్రీయతగా మనం చూసినట్లయితే ఇటువంటివన్నీ కూడా పసుపు, చందనము, పుష్పము, దర్భ, మామిడాకు మొదలైనటువంటి ద్రవ్యాలు ఈ యొక్క పుష్కరిణిలో విడుచుట వలన ఎటువంటి అంటురోగాలు అంటుకోకుండా ఉంటాయని చెప్పి శాస్త్రవేత్తలు ఎంతోమంది ఇలాంటి విషయాలు రుజువు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మన శాస్త్రంలో చెప్పబడ్డవి ఏవైనా కూడా ప్రమాణమే. వేద మంత్రాలు ఆస్వాదిద్దాం. ఓం వరుణమావాహయామి, ప్రజేత సమావాహయామి, దత్తాం ప్రధరమావాహయామి, యాదస్పతి విశ్వాభువనాని సమ్రాట్ విశ్వేత్తాని వరుణస్య వ్రతాని మనేషు వ్యంతరిక్షం దదానవాజమర్వత్సుమయో అగ్నియాసు చిద్ధిదే విషాయథా ప్రదేవ వరుణ వ్రతం మినీమ విద్యవిద్యవే యత్కించేదం వరుణదైవ్యే జయేభిద్రోహం మనుష్యాశ్చరామసి అదితేయత్తవధర్మాయుయోపి మమానస్తస్మాదేన సో దేవరీరిషః కితవాసో యద్రిపూర్ణదీవీయద్వాఘాగత్యముదయన్న విద్మా సర్వాతావిష్యసిధిరేవ దేవాదాదే శ్యామ వరుణ ప్రియాః అవదేహేడో వరుణ నమోభిరవ యజ్ఞేభిరీమహే హవిర్భిః క్షయన్నస్మభ్యమధుర ప్రచేతో రాజన్నేనాగోభిశ్రధ హృదాని ఇమం మే వరుణ శ్రుధేహమమద్యాచ మృడయా వామవస్యురాజయే తత్మాయామి బ్రహ్మణా వందమానస్తదాసే యజమానో హవిర్భిః అహేణమానోరేహోద్యుర్గమో సమాన ఆయుః ప్రమోదీః
वरुणये सहस्रै यज्ञियाः पाशा विददाः पुरुत्रा तेभ्यो न इन्द्रः सविदोत विष्णुर्विश्वे देवा अमुञ्जन्तु मरुदस्वस्त्या स्प्रवहदावद्यञ्जमलञ्जयते यद्वाभिरुद्रः नृता यद्वा शेपो अभिरुणम् आपो मादस्मादेन सो विश्वान्मुञ्चन्त्वगं हसः निर्मा मुञ्जामि शपथान् निर्मा वरुणा दधे निर्मा यमस्य पद्मीषात् सर्वस्माद्देव किल्बिषात् इरमावः प्रणीतभेषजन्तन्मे वरुणन्नुमः हिरण्यशृङ्गं वरुणं प्रपद्ये तीर्थं मे देहि याचितः यन्मया भुक्तमसाधूनां भावेभ्यश्च प्रतिग्रहः यन्मे मनसा वाचा कर्मणा मानुष्कृतं कृतम् तन्न इन्द्रो वरुणो बृहस्पतिः सविता च पुनन्तु पुनः पुनः नमो रत्नजे सुमते नम इन्द्राय नमो वरुणाय नमो वारुण्यै नमोऽभ्यः यदपाङ्क्रोणं यदमेध्यं यदशान्तं तदपगच्छताले अद्याशनाददीपानाद्यच्च उग्रात् प्रतिग्रहात् तन्मे वरुणो राजा पाणिनाह्यमर्षते सोऽहमपापो विरजोर्मुक्ता मुक्तकिल्बिषः नागस्य पृष्ठमारुह्य गच्छे ब्रह्मसलोकताम् यश्चाप्सु वरुणः स पुनान्नः शिवा शिवतमा शान्ता शान्ततमा शुभा शुभतमा पूता पूततमा पुण्या पुण्यतमा मेभ्या मेभ्यतमा अमृता अमृतरसा पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः सत्यञ्जाभित्थात्तपसाध्यजायत ततो रात्रिरजायत ततः समुद्रार्णवः समुद्रार्णवादभिसंवत्सरो अजायत अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्या चन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमथो सुमः यत्पृथिव्यागोरजस्वमान्तरिक्षे विरोदसी इमायस्पदापो वरुणः पुनात्वघमरुषणः पुनन्दु वरुणः पुनादु वरुणः पुनात्वघमरुषणः आक्रान् समुद्रः प्रथमे विधर्मं जनयन् प्रजा भुवनस्य राजा वृषा पवित्रे अधिसानो हव्ये बृहत् सोमो वावृधे सुभाग इन्द्रुः सुगन्धारसा वर्णा बलं च निहिते बुभे ताम आपः शिवाः सन्तु दुष्कृतं प्रवहन्तु मे यासान्निष्क्रमणे सर्वमिदं वै जायते जगत् ताम आपः शिवाः सन्तु दुष्कृतं प्रवहन्तु मे स्वामिनः स्वस्ति मंत्रार्था सत्या सफला सन्पिते भवन्तो महान्तो न गृह्णन्तो अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीगपते पुरुषोत्तमस्य श्रीभौमनीला समेतस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य एतद् शेषाचलनिवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं लोककल्याणार्थं श्रीवैखानस भगवच्चास्त्रोक्तमार्गेण क्रियमाण नवान्निक ब्रह्मोत्सवकर्मणि नवम दिवसे प्रातः काले स्वामी पुष्करणी तीरे अवभृत स्नान आरंभ मुहूर्त सुमुहूर्तोस्विते भवन्तो महान्तो न गृह्णन्तो अवभृत स्नान काले तल्लग्नापेक्षया आदित्यादीनां नवानां ग्रहाणां शुभ आनुकूल्यं भूयात् भवन्तो महान्तो न गृह्णन्तु उत्तरे शुभकर्मणि अविघ्नमस्तु गुड मैडम
చక్రస్నానం విదే